హే గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు స్టూడెంట్ లీప్ కార్డ్ మనము ఎలా అప్లై చేయాలి అని చూపిస్తున్నా ఐర్లాండ్లో. సో ఈ ప్రాసెస్కి మనకి పాస్పోర్ట్ అవసరం ఉంటుంది. సో ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్రౌజర్ ఓపెన్ చేసి టీఎఫ్ఐ స్టూడెంట్ లీప్ కార్డ్ అని సెర్చ్ చేయండి, ఆర్ఎల్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. సో మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్కి ల్యాండ్ అవుతారు. ఇక్కడ చూడొచ్చు మనకి 50% ఆఫ్లో వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం క్లిక్ హియర్ టు అప్లై నౌ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినాక మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. సో నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నా. సో యాజ్ పర్ అన్ని మన డీటెయిల్స్ అన్నీ యాజ్ పర్ మనం ఐడి మళ్ళీ పాస్పోర్ట్ మనం ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. సో ఈ ప్రాసెస్కి మనకి కాలేజ్ ఎనేబుల్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వన్స్ నెక్స్ట్ అని క్లిక్ చేసినాక ఇక్కడ చూడొచ్చు మనం కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ స్టూడెంట్ ఐడి అండ్ పాస్పోర్ట్ డీటెయిల్ కంప్లీట్గా ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అన్నీ ఎంటర్ చేయండి. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీకు ఎయిర్ కోడ్ అడిగిద్ది. సో ఎయిర్ కోడ్ ఎంటర్ చేస్తే మీ అడ్రస్ కంప్లీట్ అడ్రస్ వచ్చింది. సో ఈ అడ్రస్కే మీ లీప్ కార్డ్ అనేది డెలివరీ అయింది అనమాట. సో కేర్ఫుల్గా అడ్రస్ అన్నీ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఎయిర్ కోడ్ ఆర్ మాన్యువల్కి కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి సో ఆఫర్స్ అండ్ డిస్కౌంట్ కోసం నేను ఎనేబుల్ చేసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి మనం కార్డ్కి €5 పే చేస్తున్నాం. సో ఫస్ట్ ఇనిషియల్ టాప్అప్గా €5 వేసిస్తారు మనకి. సో ఇంకా మీరు టాప్అప్ ఇక్కడ ఎక్కువ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో నేను డిఫాల్ట్గా పెట్టేస్తున్నా. సో వన్స్ మనం పెట్టేసినాక ఇక్కడ చూడొచ్చు మనము పేమెంట్ గేట్వే అనమాట ఇది. సో మనం ఇక్కడ వీసా ఆర్ మాస్టర్ కార్డ్ ఒకటే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ఆప్షన్. సో మీరు 4X కార్డ్ ఏదైతే ఉందో ఆ 4X కార్డ్ని వాడండి. సో మీకు 4X కార్డ్ అప్లై చేయడం తెలియకపోతే సో మన వీడియోలో ఆల్రెడీ నేను అప్లై చేసా కార్డ్ని. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో ఇక్కడ నేను అన్ని పేమెంట్ డీటెయిల్స్ అన్నీ నేను ఎంట్రీ చేస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ మనకి టోటల్గా ఇప్పుడు ఇనిషియల్గా వచ్చేసి €10 అనేది మన కార్డ్ నుంచి కట్ అవుతుంది. సో మనకి ఇన్ కేస్ మనకి రూపే కార్డు ఉంటే ఇక్కడ పనిచేయదు, ఓన్లీ వీసా ఆర్ మాస్టర్ కార్డ్ అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. కార్డ్ ఎంటర్ చేసినాక ఓటీపీ వచ్చింది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసినాక పేమెంట్ కన్ఫర్మ్ అయింది అనమాట. వన్స్ మనకి అది కన్ఫర్మ్ అయ్యాక సో ఇక్కడ వచ్చేసి మనం ప్రూఫ్ పెట్టాల్సింది ఉంటుంది. సో ఇక్కడ మనకి పాస్పోర్ట్ ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను పాస్పోర్ట్ని ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మనకి టైం లిమిట్ కూడా ఉంది. సో విత్ ఇన్ ద టైం మనకి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మనము. సో ఇక్కడ నేను వచ్చేసి పాస్పోర్ట్ అని క్లిక్ చేస్తున్నా. పాస్పోర్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు పైన కెమెరా సింబల్ ఉంది కదా. సో మీరు అక్కడ క్లిక్ హియర్ అనే దగ్గర క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ అన్ని క్లియర్గా ఉండాలి. పేరు, మన ఫోటో, కింద బాక్సెస్ వేసారు కదా అదంతా డీటెయిల్గా మనం క్లియర్గా అప్లోడ్ చేయాలి. నేను ఇక్కడ ఆల్రెడీ నేను తీసా. సో అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేశాక మీరు ఇన్ కేస్ మనకు ఫోటో రొటేట్ కావాలంటే రొటేట్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ. మీరు రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా ఫ్రేమ్లో ఫిక్స్ అయ్యేలాగా. సో వన్స్ అయినాక ఇక్కడ అప్లోడ్ అవుతుంది. వన్స్ మనకు అప్లోడ్ అయ్యాక ఇక్కడ మన ఫోటో తీసుకోవాల్సింది ఉంటుంది. ఈ ఫోటోనే మనకి లీప్ కార్డ్లో వచ్చింది అనమాట. అక్కడ కార్డ్ పైన ప్రింట్ అయ్యి. సో వన్స్ అయిపోయినాక ఇక్కడ చూడొచ్చు మనకి సక్సెస్ఫుల్గా మనకి రెఫరెన్స్ ఐడి వచ్చింది. మళ్ళీ మన ఈమెయిల్ ఐడి కూడా రెఫరెన్స్ ఐడి వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ మన ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.